పంచతంత్రం కాకోలుకీయం. చీకటి పడే వేళకు అరిమర్దనం తన అనుచరులతో కాకులను వేటాడడానికి మర్రి చెట్టుకు వద్దకు వచ్చి, రాజుకు కులపెద్దకు చెడింది కనుకను, వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు కనుకను మనకు పెద్ద ప్రతిఘటన ఉండబోదు అన్నది. గుడ్లగూబలు పెద్ద అట్టహాసంతో మర్రి చెట్టు మీద విరుచుకుపడ్డాయి. కానీ ఆ చెట్టుపైన ఒక్క కాకి కూడా లేదు. వాటికి చెట్టు కింద గాయపడి హీనస్వరం పడి ఉన్న స్థిరజీవి మాత్రమే కనిపించింది. గుడ్లగూబలు దాన్ని చంపబోతే అది వాటితో, నన్ను చంపకండి, నన్ను మీ రాజు దగ్గరికి తీసుకుపోండి, నేను అతనికి చాలా విషయాలు చెప్పాలి అన్నది. గుడ్లగూబలు అరిమర్దనానికి ఈ మాట చెప్పాయి. అది స్థిరజీవి వద్దకు ఎగిరి వచ్చి, అయ్యా, నువ్వు కాకుల పెద్దవు కదా, ఇలా గాయపడి దుస్థితికి రావడానికి కారణమేమిటి అని అడిగింది. స్థిరజీవి ఇలా చెప్పింది. రాజా, విను. నిన్న ఆ దుర్మార్గపు మేఘవర్ణం తన కాకులను చాలా వాటిని నువ్వు చంపావని మీ గుడ్లగూబల గుహ మీదకు దాడి తలపెట్టింది. బలవంతులతో విరోధం తగదు, సంధి చేసుకుని కాకిజాతిని కాపాడుకోమన్నాను. అతను మండిపడి నా ఈకలు పీకి నన్ను చీల్చి చెండాడి నన్ను రాజద్రోహి అని ఇక్కడ పడేసి నీ మిత్రులైన గుడ్లగూబలతోనే ఉండు అని లేళ్లకొండకు సపరివారంగా వెళ్ళిపోయాడు. దానికి అరిమర్దనం, మూర్ఖుడు, వాడు చేరిన కొత్త చోటు నాకు బాగా తెలుసు అని ఎరగడు. నిన్ను ఇలా చేసినందుకు వాణ్ణి, వాడి కాకి బలగాన్ని చంపి ప్రతిక్రియ చేస్తాను అన్నది. రాజా, నువ్వే నాకు దిక్కు. నేను వాడికి విశ్వాసం చూపటం మాని నీకు చూపుతాను. నిన్ను ఆ దుర్మార్గుడి స్థావరానికి తీసుకుపోయి కాకులను నిర్మూలించడానికి తోడ్పడతాను అన్నది స్థిరజీవి. అరిమర్దనం తన మంత్రులతో సంప్రదించింది. వాటి పేర్లు రక్తాక్షి, క్రూరాక్షి, దీపాక్ష, వక్రవాస, ప్రాకారకర్ణాలు. స్థిరజీవిని ఏం చేయాలి, దాని సహాయం పొందాలా వద్దా అన్న ప్రశ్నలు చర్చకొచ్చాయి. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే, రక్తాక్షి, వెధవను చంపి పారేయండి, గాయపడి దుర్బలంగా కూడా ఉన్నాడు, తేలిగ్గా చంపచ్చు, మళ్ళీ కోలుకుంటే ఎగిరి పారిపోయి మనకు సమస్య అయి కూర్చోవచ్చు. బ్రాహ్మడి కొడుకును చంపి బ్రాహ్మడు స్వార్థంతో చేసిన రాజీబేరాన్ని త్రోసిపుచ్చిన పాములాగా మీరు దీని సలహా సహకారాలను నిరాకరించండి అన్నది. ఏమిటా కథ అని అరిమర్దనం అడగగా, రక్తాక్షి బ్రాహ్మణుడు పాము కథ ఇలా చెప్పింది. హరిదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక్క పనికిమాలిన పొలం ఉండేది. అందులో పండే పంట అతను, భార్య, కొడుకు తినడానికే చాలేది కాదు. అతను ఒకరోజు తన చేనుకు కాపలా కాస్తూ ఒక చెట్టు నీడన చిన్న కునుకు తీశాడు. అతను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి పొలంలో ఉన్న పుట్టలో నుంచి ఒక భయంకరమైన నాగుపాము బయటికి వస్తుండడం కనపడింది. ఓహో, ఇది నా పొలానికి అధిష్టాన దేవత అయి ఉండాలి, దీనిని ఆరాధించకపోవడం చేతనే నన్ను దరిద్రం వెంటాడుతోంది అనుకుని హరిదత్తుడు ఒక పిడతలో పాలు తీసుకొచ్చి ఆ పాలను పుట్టకన్నం వద్ద ఉంచి, నాగరాజా, దారిద్ర్య బాధ అనుభవిస్తున్న నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. పాము ఆ పాలను తృప్తిగా తాగింది. మర్నాడు హరిదత్తుడు అక్కడికి వెళ్ళి పిడతలో బంగారు నాణెం ఉండడం చూసి తాను పోసిన పాలకు ఇది ప్రతిఫలం కాబోలు అనుకున్నాడు. అటు తర్వాత అతను రోజు పాముకు ముంతెడు పాలు ఇచ్చి పూజించి మర్నాడు ఒక బంగారు నాణెం పుచ్చుకుంటూ వచ్చాడు. ఒకసారి అతను పొరుగురు వెళ్ళవలసి వచ్చి పుట్టవద్దకు పాలు తెచ్చి పామును పూజించే పని తన కొడుకు అప్పచెప్పాడు. పుట్ట నిండా బంగారు కాసులు ఉండి ఉంటాయి, ఈ వెధవ పాము ఒక్కొక్క కాసే ఇస్తోంది అనుకుని బ్రాహ్మణుడి కొడుకు పాము పాలు తాగేటప్పుడు దాన్ని చంపే ఉద్దేశంతో కర్ర పెట్టి దాన్ని ఎత్తిన కొట్టాడు. తర్వాత పుట్ట తవ్వి బంగారం తీసుకోవాలి అని వాడి ఉద్దేశం. అయితే పాము దెబ్బ తప్పుకుని దారుణమైన కోపంతో కుర్రాడిని కాటేసి చంపింది. బ్రాహ్మణుడు తిరిగి వచ్చి ఈ వార్త విని కుర్రాడికి దహనక్రియలు జరిపి మళ్లీ పాము కోసం పాలు తీసుకుపోయి, నాగరాజా, నీ తప్పేమీ లేదు, నిన్ను చంపబోయి మావాడే తన చావు కొని తెచ్చుకున్నాడు అన్నాడు. దానికి పాము ఇలా అంది. బ్రాహ్మడా, నేను నీ కొడుకును చంపినప్పుడే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఈ జన్మలో మళ్ళీ నువ్వు నన్ను ప్రేమించలేవు. నీ కొడుకు శవం మన ఇద్దరి మధ్య శాశ్వతమైన అడ్డంకి. అందుచేత నువ్వు నీ దారిన పో, నేను కూడా ఈ పుట్ట విడిచి పోతున్నాను. రక్తాక్షి పాము కథ చెప్పి, మనం వీడిని చంపి ఈ మర్రి చెట్టు రాజ్యాన్ని సొంతం చేసుకుని నిర్భయంగా జీవిద్దాం అన్నది. అరిమర్దనం క్రూరాక్షి అభిప్రాయం అడిగింది. నేను రక్తాక్షి సలహాతో ఏకీభవించను. మనని శరణుజొచ్చిన ఈ దిక్కుమాలిన కాకిని చంపడం నా మతం కాదు. శిబి చక్రవర్తి కథ వినలేదా, గువ్వల కథ వినలేదా అన్నది క్రూరాక్షి. ఏమిటా కథలు అని అరిమర్దనం అడిగితే,
క్రూరాక్షి ఇలా చెప్పింది. ఒకప్పుడు శిబి చక్రవర్తి అనేవాడు ఉండేవాడు. భారతదేశంలోని రాజులందరూ అతనికి సామంతులు. శిబి దయాస్వరూపుడు, మహాదాత. అతని దాతృత్వ ఖ్యాతి స్వర్గానికి కూడా వ్యాపించింది. ఇంద్రుడు ఇలా అనుకున్నాడు, శిబిలాంటి దాత మరొకడు లేడు. ఇలా అంతులేని దానధర్మాలు చేయడంలో అతని అభిప్రాయం ఏమై ఉంటుంది? కీర్తికాంక్షతో ఇలా చేస్తున్నాడా, లేక అతనికి నిస్సహాయులపై నిజంగా జాలి ఉందా? ఇంద్రుడు యముణ్ణి పిలిపించి అతనితో కలిసి ఒక పథకం ఆలోచించాడు. ఒకరోజు ఉదయం శిబి కాలకృత్యాలు తీర్చుకుని సభాభవనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంద్రుడు ఒక పావురాయి రూపం ధరించి రాజ్యోద్యానం మీదిగా ఎగురుతూ సభాభవనంలోకి వచ్చాడు. యముడు డేగ రూపంలో ఆ పావురాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఆయాసంతో రొప్పుతూ, భయంతో వణుకుతూ, బెదురు కళ్ళతో పావురం శిబి పాదాల వద్ద పడింది. రాజా, నేను నీ శరణుజొచ్చాను, నన్ను డేగ నుంచి కాపాడు అన్నది పావురం. అది ఇలా అంటుండగానే డేగ అక్కడికి చేరుకుని, రాజా, పావురాన్ని వదులు, ఆకలిగా ఉన్న నాకు నా ఆహారాన్ని ఇచ్చే అన్నది. ప్రభు, శరణన్న వాణ్ణి రక్షించడం ధర్మం అన్నది పావురం. రాజా, ఎలాంటి అభాగ్యుడు గాని ఆర్తుడు గాని ఏం కోరినా నువ్వు ఇస్తావని చెప్పుకుంటారు. ఈ పావురం నాకు న్యాయమైన ఆహారం, నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నది డేగ. బుద్ధిమంతులు శరణాగతులను రక్షిస్తారు. నా పాకశాల నుంచి నీకు కావలసినంత మాంసం తెప్పించి ఇస్తాను, పావురాన్ని వదిలే అన్నాడు శిబి చక్రవర్తి. ఒకరు చంపిన వాటిని మా డేగలు ముట్టవు. వెచ్చని రక్తం ఊడుతూ సజీవంగా ఉండే మాంసాన్ని తింటాం. ఈ పావురం బదులు దాని ఎత్తు నీ మాంసం ఇవ్వు, ఆమోదిస్తాను అన్నది డేగ. సరే, అలాగే నా మాంసం ఇస్తాను అని శిబి తన కోశాగారం నుంచి త్రాసు తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని సభలోని రాజులు, పౌరులు గొల్లున గోలెత్తి, ఈ డేగ తమరిని నిర్మూలించడానికి వచ్చిన ఎవరో రాక్షసుడు అన్నారు. శిబి వారి మాటలు వినిపించుకోలేదు. త్రాసు వచ్చింది. ఒక పళ్ళెంలో పావురాన్ని ఉంచి శిబి తన తొడ నుంచి మాంసం కోసి రెండవ పళ్ళెంలో వేశాడు. కానీ పావురం బరువే హెచ్చుగా ఉంది. శిబి తన శరీరం వివిధ భాగాల నుంచి ఎంతో మాంసం కోసినా పావురం బరువుకు చాలలేదు. చివరికి శిబి తానే పళ్ళెంలో కూర్చున్నాడు. ఈ అపూర్వ త్యాగానికి దేవదుందుబులు మోగాయి. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అన్ని వైపుల నుంచి అశరీర వాక్కులు భేష్, శభాష్ అని అనడం వినిపించింది. ఇంద్ర యములు తమ అసలు రూపాలలో శిబి ఎదుట ప్రత్యక్షమై, రాజా, మేలు మేలు, ప్రాణుల పట్ల నీ గాఢ ప్రేమ గ్రహించాం. నువ్వు ఒక్కడివే సత్యం గ్రహించిన వాడివి. నీ శరీరం ఎప్పటిలాగే అవుతుంది అని అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఆత్మార్పణ చేసుకున్న గువ్వ కథ. ఉచ్చులు పనడంలో నిపుణుడైన బోయవాడొకడు అరణ్యంలో ఉండగా భయంకరమైన గాలివాన వచ్చింది. వాడు నిలువునా తడిసిపోయి ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక గువ్వల జంట ఉంటోంది. ఆడగువ్వ ఎటో వెళ్ళింది. మగగువ్వ తన భార్య కోసం ఆదుర్దా పడుతుంది. ఇంతలో ఆడగువ్వ తిరిగి వచ్చి బోయవాడి దీనస్థితి చూసింది. వాడు గువ్వలను తన చలిబాధ, ఆకలి బాధ తీర్చమని వేడుకున్నాడు. మగగువ్వ తమ గూటి నుంచి ఆకులు, పుడకలు తీసి పోగుచేసి ఆ కుప్పకు మంట పెట్టి బోయవాడిని చలి తీర్చుకొనిచ్చింది. బోయవాడు ఆకలితో చచ్చిపోతున్నాను అన్నాడు. తన అతిథికి ఇవ్వడానికి ఏమీ లేక మగగువ్వ ఆ మంటలో పడి కాలిపోతూ తనను తినమని బోయవాడికి చెప్పింది. నా మొగుడు లేక నేనెలా బతుకుతాను అంటూ ఆడగువ్వ కూడా మంటలో పడింది. ఆ గువ్వల జంటను ఒక బంగారు రథం స్వర్గానికి తీసుకుపోయింది. ఇదంతా చూసిన బోయవాడు తన క్రూర జీవితానికి సిగ్గుపడి గువ్వలను తినకుండా అరణ్యంలో పోతూ కార్చిచ్చును చూసి అందులో పడి తాను కాలిపోయాడు. క్రూరాక్షుడు శిబి చక్రవర్తి కథ చెప్పిన మీదట అరిమర్దనం దీప్తాక్షుడి అభిప్రాయం కూడా అడిగింది. నన్ను అడిగితే పరివర్తన చెందిన మన శత్రువు కాకి సహాయం తీసుకోవడమే మంచిదంటాను. వెనకటికి ముసలివాడి పడుచు భార్య కథలో దొంగ వల్ల కూడా మేలే జరిగిందిగా అన్నది దీప్తాక్షుడు. ఏమిటా కదా అని అరిమర్దనం అడగగా దీప్తాక్షుడు ఇలా చెప్పింది. కామాతురుడు అనే వృద్ధ వర్తకుడు ఉండేవాడు. అతనితో 40 ఏళ్లు కాపురం చేసిన భార్య చనిపోగా మర్నాడే అతను 16 ఏళ్ల బాలాకుమార్తెను పెళ్ళాడాడు. ఆ పిల్ల కోసం అతని తల్లిదండ్రులకు చాలా డబ్బు ఇచ్చుకున్నాడు. కానీ ఆ పిల్ల మనసు చెదిరిపోయి వయస్సు మళ్ళిన భర్తను ప్రేమించలేకపోయింది. ఒక రాత్రి భార్యాభర్తలిద్దరూ పడుకున్నారు. ఎప్పటిలాగే ఆమె భర్తకు వీపు పెట్టి పడుకునుంది. ఆ సమయంలో జట్టి లాంటి దొంగ వారింట ప్రవేశించాడు. ఆమె వాణ్ణి చూసి హడలిపోయి తన భర్తను వాటేసుకుంది. ఇన్నాళ్ళు లేనిది ఈ మనిషి ఉన్నట్టుండి నన్ను ఎందుకిలా తాకుతోంది అనుకుంటూ అతను చుట్టూ చూడడంలో మూల నిలబడిన దొంగ కనిపించాడు.
నాయనా, నన్ను చూస్తేనే లోతపడే మనిషి. ఇవాళ నీ ధర్మమా అని నాకు దగ్గరైంది. నీకేం కావాలో తీసుకుపో అన్నాడు వర్తకుడు. దొంగ మనసు కరిగింది. వాడు వర్తకుడితో, అయ్యా, నేను నీ ఇంటి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకోను. నీకు మేలు చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నిన్ను ఇలా కౌగిలించుకొని రోజున నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఈ కథ విని అరిమర్దనం వక్రనానుడి అభిప్రాయం అడిగింది. రాజా, ఈ కాకిని చంపరాదు. శత్రువైనప్పటికీ తన నాయకుడిపై అసంతృప్తి చెందినవాడి సహాయం మనం తీసుకోవచ్చు. బ్రాహ్మడు, దొంగ, రాక్షసి కథలో అదే కదా తేలింది అన్నాడు వక్రనానుడు. ఏమిటా కథ అని అరిమర్దనం అడిగితే వక్రనానుడు ఇలా చెప్పింది. ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వారు వీరు ఇచ్చిన దానితో జీవయాత్ర గడిపేవాడు. అతను ఎలాంటి సుఖాలకు నోచుకోలేదు. రోజు క్షవరం చేయించుకోవడానికి కానీ, గోళ్లు తీయించుకోవడానికి కానీ అతని వద్ద డబ్బులుండేవి కావు. తిండి లేక అతను ఎండగట్టుకుపోయాడు. ఒకనాడు ఒక ధనికుడు తన తండ్రి చనిపోగా ఆయనకు ఉత్తమ లోకాలు కలగగలందుకు ఆ బ్రాహ్మణుడికి 2 లేగదూడలను దానమిచ్చాడు. బ్రాహ్మడు వాటిని చక్కగా మేపి బలిచేటట్టుగా చేశాడు. అవి మంచి ఆవులుగా తయారయ్యాయి. ఒక దొంగ ఆవుల మీద కన్ను వేసి వాటిని కాజేయడానికి నిశ్చయించుకున్నాడు. వాడు బ్రాహ్మడి ఇంటిని సమీపించబోతూ ఒక రాక్షసిని చూశాడు. ఆ రాక్షసి కూరలు భయంకరంగానూ, కళ్ళు పెద్దవిగానూ, చెక్కిళ్ళు లోతుగానూ ఉన్నాయి. రాక్షసిని చూసి భయపడి దొంగ, అయ్యా, తమరెవరు అని అడిగాడు. నేను రాక్షసిని. ఈ ఇంట్లో ఉన్న బ్రాహ్మణ్ణి తినడానికి వెళుతున్నాను. నువ్వెవరు అని రాక్షసి అడిగింది. తాను దొంగనని, బ్రాహ్మడి ఆవులను దొంగిలించడానికి పోతున్నానని దొంగ రాక్షసికి చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి ఒకచోట నక్కి తమ పనులు చూసుకునే అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. బ్రాహ్మడు పడుకుని నిద్రపోగానే రాక్షసి అతన్ని తినే ఉద్దేశంతో లేచింది. అది చూసి దొంగ రాక్షసితో, నువ్వు బ్రాహ్మణ్ణి తిని కోలాహలం ప్రారంభం కాకముందే నన్ను గోవులను తీసుకుపోని అన్నాడు. నన్ను ముందు బ్రాహ్మణ్ణి తినని, నువ్వు గోవులను దొంగిలించేటప్పుడు అల్లరి జరిగి నా పని కాస్త పాడవుతుంది అంది రాక్షసి. ఈ ఇద్దరూ ఈ విధంగా వాదించుకుంటూ గొంతులెత్తి నేను ముందంటే నేను ముందు అని ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవకు బ్రాహ్మడు లేచాడు. బ్రాహ్మడా, ఈ రాక్షసి నేను తింటుందిట అన్నాడు దొంగ. బ్రాహ్మడా, ఈ దొంగ నీ గోవులు కాజేస్తాట అన్నది రాక్షసి. బ్రాహ్మడు మంత్రం చదివేసరికి రాక్షసి పారిపోయింది. అతను కేకలు పెట్టేసరికి దొంగ పారిపోయాడు. తర్వాత అరిమర్దనం ప్రాకారకరణం అభిప్రాయం ఏమిటి అని అడిగింది. ప్రభు, ఈ కాకిని చంపరాదు. దీన్ని కాపాడినట్టయితే ఇది మనకు ఆప్తమిత్రుడై సలహాదారుగా పనిచేయవచ్చు. నీ మిత్రుడిని ఎప్పటికైనా శత్రువు కాగలవాడినిలాగా చూడడము, శత్రువును ఎప్పటికైనా మిత్రుడు కాగలవాడుగా చూడడము రాజనీతి. అదే కదా రాజకుమారుడి పొట్టలో పాము కథ నుంచి మనం నేర్చుకునేది అన్నది ప్రాకారకరణం. ఏమిటా కథ అని అరిమర్దనం అడగగా ప్రాకారకరణం ఇలా చెప్పింది. ఒకానొక రాజ్యాన్ని దేవశక్తి అనే రాజు పాలించేవాడు. అతని ఏకపుత్రుడు యువరాజు. కానీ అతని పొట్టలో ఒక పాము చేరడం చేత అతను రోజురోజుకి కృషించసాగాడు. దేవశక్తి ఖిన్నుడై ప్రతి దేవాలయానికి వెళ్ళి తన కొడుకు పొట్టలో నుంచి పామును తొలగించమని అక్కడి దేవతలకు మొక్కుకున్నాడు. తన మంత్రుల సలహాను అనుసరించి అతను తన కొడుక్కి పొరుగు దేశపు రాజకుమార్తెను కూడా పెళ్లి చేశాడు. ఆ రాజకుమార్తె తెలివైంది. ఒకనాడు ఆమె బయటకు వెళ్ళి తిరిగి వస్తూ తన భర్త ఒక పుట్ట మీద తలపెట్టుకుని నిద్రపోతుండడం చూసింది. రాజకుమారుడి పొట్టలో ఉండే పాము అతని నోటి నుండి తొంగి చూస్తోంది. ఆ సమయంలో పుట్టలోని పాము కూడా తల బయట పెట్టింది. పుట్టలో ఉండే పాము రాజకుమారుడి పొట్టలో ఉండే పాముతో, ఓసి, ఈ అందమైన రాజకుమారుడి పొట్టలో చేరావా అన్నది. రాజకుమారుడి పొట్టలో పాము దీనికి సమాధానంగా, ఓసి, నువ్వు నీ పుట్టలో లంకెబిందెలు దాచుకోలేదా అన్నది. బుద్ధి తక్కువదానా, నల్ల ఆవాలు, మిరపకాయలు, వాము కషాయం పట్టి తాగితే నీ పని గోవిందా అన్నది పుట్టలో పాము. ఉడుకు నీళ్లు పుట్టలో పోస్తే నీ పని మాత్రం గోవిందా కాదా అన్నది పొట్టలో పాము. రాజకుమార్తె ఈ సంభాషణ విని పుట్టలో పాము చెప్పిన ప్రకారం కషాయం కాచి తన భర్త చేత తాగించింది. పొట్టలో పాము చచ్చి బయటపడింది. తర్వాత ఆమె పుట్టలో ఉడుకు నీళ్లు పోసి పామును చంపి లంకె బిందెలను తవ్వి తీయించింది. అరిమర్దనం తన 5 మంత్రుల అభిప్రాయము వినమీదట అధిక సంఖ్యాకుల సలహాను స్వీకరించింది. తన సలహాను అరిమర్దనం తోసిపుచ్చినందుకు రక్తాక్షి, సోదరులారా, మీరు మీ సలహాతో రాజుకు మరణదండన విధించినంత పనిచేశారు. మీ మూలాన రాజు వెనకటికి కథలో
వడ్రంగిలాగా మోసపోయాడు అన్నది. ఏమిటా కదా అని అరిమర్దనము ఇతర మంత్రులు అడిగిన మీదట రక్తాక్షి ఇలా చెప్పింది. ఒక వడ్రంగి ఉండేవాడు. అతని భార్య జారిణి. ఆ సంగతి ఊరందరికీ తెలుసు. తన భార్య పేరు నలుగురి నోట నానడం చూసి వడ్రంగి నిజం తెలుసుకోవాలనుకున్నాడు. అతను తన భార్యతో, రేపు నేను దూర ప్రయాణం మీద పోతున్నాను, కొన్ని రోజుల దాకా రాను అన్నాడు. ఆ మాట విని అతని భార్య పరమానందం చెంది అతని కోసం రకరకాల పిండి వంటలు, మిఠాయి చేసింది. మర్నాడు ఉదయం మొగుడు బయలుదేరగా ఆమె చక్కగా ముస్తాబై తన ప్రియుడు కాగోరుతున్న దేవదత్తుడు అనేవాడింటికి వెళ్ళి, నా పిశాచం మొగుడు ప్రయాణమే వెళ్ళాడు, కొన్ని రోజుల దాకా రాడు, ఇవాళ రాత్రికి మా ఇంటికి వస్తే బావుంటుంది అన్నది. వడ్రంగి పగలంతా సమీపంలో ఉన్న అరణ్యంలో గడిపి చీకటి పడే వేళ దొడ్డిదారిన భార్య కంట పడకుండా లోపల ప్రవేశించి మంచం కింద దాక్కున్నాడు. తర్వాత కొద్దిసేపటికే దేవదత్తుడు వచ్చి ఆ మంచం మీద పరిచిన పక్క మీద కూర్చున్నాడు. తర్వాత వడ్రంగి భార్య కూడా వచ్చి మంచం మీద కూర్చుంది. అలా కూర్చునేటప్పుడు ఆమె కుడికాలు మంచం కింద దాగిన వడ్రంగికి తగిలింది. తనను పరీక్షించడానికి తన భర్త మంచం కింద దాక్కున్నాడని తెలుసుకుని ఆమె దేవదత్తుడితో, అయ్యా, నేను మహాపతివ్రతను అన్నది. అలా అయితే నన్నెందుకు రమ్మన్నావు అని దేవదత్తుడు ఆమెను అడిగాడు. నేను కాళికాదేవిని రోజూ పూజిస్తాను. ఇవాళ దేవి నాతో, నా భర్త 6 నెలలకు పోతాడని, నేను నా భర్త ప్రాణాలు దక్కించుకుని వైధవ్యం రాకుండా చూసుకోవాలంటే నా పాతివ్రత్యాన్ని త్యాగం చేయాలని అన్నది. నాకు పాతివ్రత్యం కన్నా పతే ఎక్కువ, అందుచేత అమూల్యమైన నా పాతివ్రత్యాన్ని నీకు ధారపోయదలిచి నేను రమ్మన్నాను అన్నదావిడ. ఆ మాటలతో మోసపోయిన వడ్రంగి, లోకులు ఎటువంటి మూఢులు, నా భార్య వంటి మహాపతివ్రతకే ఇలాంటి అపవాదులు కట్టారే అనుకుని తన భార్యను శంకించినందుకు ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.